ప్రవీణ్ గారి నష్టము మనందరికీ ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో కానీ వారిని చూసిన ఎంతో ప్రేమ, సింప్లిసిటీ, హ్యూమిలిటీ అవేర్నెస్. వారి ఈరోజు లేరు అన్న మాట విన్నప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబం నాన్నగారు మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కన్వెన్స్ చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి we share our condolences with the family. And ఒక మాట చెప్తున్నాను, one warrior is fallen down, but that does not mean defeat is here. The body of Christ still stands strong. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడుతుంది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మార్టిర్స్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాం చరిత్రలో. The same shall repeat in Jesus' name. ఇక్కడ కనిపిస్తున్నానండి దయచేసి. ఎస్, దేవునామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ ప్రవీణ్ పగడగా గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము. అదే రీతిగా సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తాయండి. షీ సెడ్ వేరెవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్. దాన్ని బట్టి దేవుడికి మహిమగా సహోదరి కోసం, వారి పిల్లల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరము, క్షమాపణ ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.